హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి 2026 నోటిఫికేషన్ ప్రెజెంట్ జరుగుతుంది గదా! థర్డ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ మెరిట్ లిస్ట్‌లలో రిలీజ్ అయిందో వాళ్ళందరూ గూడా కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ వాళ్ళందరికీ. ఫోర్త్ మెరిట్ లిస్ట్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. ఎంతగానో ఎదురు చూస్తున్న ఫోర్త్ మెరిట్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ రిలీజ్ చేయడం అయితే జరుగుతది. దానికి సంబంధించి మీకు కంప్లీట్ అప్డేట్ ఇస్తుంటాను ఈ వీడియోలో. వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్, అదే విధంగా స్టేట్ వైస్‌గా కట్ ఆఫ్ ఫోర్త్ మెరిట్ లిస్ట్‌లో ఎవరికి ఎంత ఉంటే ఫోర్త్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వస్తుంది అనేది నేను కంప్లీట్‌గా చెప్తాను. అదే విధంగా కొత్త నోటిఫికేషన్ సంబంధించి కూడా నేను కంప్లీట్‌గా చెప్తాను. ప్రెజెంట్ ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రన్ అవుతుంది. మనకు 2026లో 2 నోటిఫికేషన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఫస్ట్‌ది జనవరిలో రిలీజ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ప్రెజెంట్ జరుగుతుంది గదా! మనకు ఇంకా లిస్ట్‌లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జూన్ 30 వరకు పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించిన ఫస్ట్ నోటిఫికేషన్ అనేది లాస్ట్ అన్నమాట. ఆ తర్వాత మనకు లిస్ట్‌లు అనేది రావన్నమాట. సో, మాక్సిమం ఫిఫ్త్ లిస్ట్ వరకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అంటే ఇంకా 2 లిస్ట్‌లు అన్నమాట. ఇక కొత్త నోటిఫికేషన్ జులైలో రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే ప్రెజెంట్ ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించిన షెడ్యూల్ అయితే నడుస్తుంది గదా! సో, తర్వాత మనకు ట్రాన్స్‌ఫర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త నోటిఫికేషన్ అనేది జూలైలో రాబోతుంది. సో, కంప్లీట్‌గా చెప్తూ ఉంటాను. వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ప్రతి ఒక్కరు కూడా వీడియోస్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాతనే చూడండి. సో, నా ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. అండ్ ఇటువంటి ఛానల్ కోసం మన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అంటే పెట్టే వీడియోస్ అన్నీ గూడా. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. ఇక దానికి సంబంధించి అన్నీ గూడా డీటెయిల్స్ క్లియర్‌గా ఇది పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్. indiapost.gov.in వెబ్‌సైట్ ఇది. మీకు ఏ లిస్ట్ అయినా గాని దీనికి సంబంధించి ఏదైనా గాని మీకు ఇందులో ఈ వెబ్‌సైట్‌లో పెడతారు. సో, వాళ్ళు దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఇక్కడ వాళ్ళకు ఒకటి ఇంపార్టెంట్ సెక్యూరిటీ నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని ఫేక్‌కి సంబంధించిన ఏదైతే మీకు మెయిల్ గాని, అదే విధంగా మీ మొబైల్ నంబర్‌కి ఫ్రాడ్‌కి సంబంధించిన మెసేజ్‌లు అయితే పంపిస్తున్నారట. అంటే మేము ఇట్లా పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి సంబంధించి సెలెక్ట్ అయినట్టు, మీరు పలానా కాడికి రండి అనేతోనే ఒక వస్తున్నాయట. సో, అవన్నీ కూడా నమ్మకండి. మీరు ఈ వెబ్‌సైట్‌లో మీ లిస్ట్‌లో మీ పేరు ఉందంటే, అంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉందంటే మీకు జాబ్ వచ్చినట్టు. సో, అది చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వెబ్‌సైటు దానికి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. ఎనీవే ఇది పక్కకు పెట్టండి. జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 నోటిఫికేషను. దీనికి సంబంధించి థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనకు లిస్ట్‌లకి సంబంధించి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ షెడ్యూల్ 1 జనవరి 2026 అని ఉంటది కదా! సో, దీన్ని క్లిక్ చేసుడుతోనే మీకు ఇక్కడ అన్ని స్టేట్‌లకి సంబంధించి అయితే ఉంటుంది. ఇక్కడ రిలీజ్ చేసి ఇక్కడ థర్డ్ సప్లిమెంటరీ లిస్ట్ 3 అని ఉన్నది కదా! సో, ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి. ఎవరైతే ఇంకా డౌన్‌లోడ్ అంటే చెక్ చేసుకోలేకపోతే ఈ విధంగా చెక్ అయితే చేసుకోండి. దీనికి సంబంధించిన లిస్ట్ అయితే డౌన్‌లోడ్ అయిపోతది. థర్డ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ వాళ్ళది థర్డ్ మెరిట్ లిస్ట్ అన్నమాట. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఇందులో దాదాపు ఓవరాల్‌గా మనకు 106 మంది అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగింది. వీళ్ళకి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. 24/5/2026 అంటే చాలా రోజులు అయితుంది. సో, మనకు లిస్ట్ అనేది ఈ రోజు గాని, రేపు గాని, ఈ రోజు ఆదివారం ఈ వీడియో అప్‌లోడ్ చేసే టైంకి మాక్సిమం నాకు తెలిసి లిస్ట్ రిలీజ్ కాకపోవచ్చు. సో, ఈరోజు లిస్ట్ రిలీజ్ కాకపోయిందంటే రేపు కంపల్సరీగా ఫోర్త్ మెరిట్ లిస్ట్ అనేది వస్తది. మీరు చెక్ చేసుకుంటారు. ఎవరైతే జాబ్ కొడతారో వాళ్ళందరూ కూడా ముందుగాల కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్తున్నాను మా ఛానల్ తరపున. సో, ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకు దాదాపు అవి ఒక 5 రోజులు, ఇవి ఒక 7 రోజులు. దాదాపు 12 రోజులైతే అవుతుంది. సో, లిస్ట్ అనేది మాక్సిమం మనకు ఈ రోజు గాని, రేపు గాని కంపల్సరీగా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, నాకు తెలిసిన వరకైతే ఈ వీడియో అప్‌లోడ్ అయ్యే టైంకి రిలీజ్ కావచ్చు. సో, కాకపోతే మాత్రం రేపైతే మాక్సిమం మండే, ట్యూస్‌డే 2 రోజులల్లా ఫోర్త్ మెరిట్ లిస్ట్ అయితే మీ ముంగట ఉంటదన్నమాట. సో, ఓవరాల్‌గా నాకు తెలిసి ఒక 70 పోస్టులు తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఒక 200 పోస్టుల దాకా 150-200 పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి చూసుకుంటే మాత్రం. ఇక దీనికి సంబంధించి కట్ ఆఫ్ విషయం చూసుకుంటే
ఇక్కడ ఫోర్త్ మెరిట్ లిస్ట్ సంబంధించి కట్ ఆఫ్ మాట్లాడుకున్నాం ఒకసారి స్టేట్ వైజ్ గా. సో మీకు ఆ స్టేట్ లో అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన కట్ ఆఫ్ మీకు కలిస్తే మీకు ఫోర్త్ మెరిట్ లిస్ట్ లో వెయిట్ అయితే చేయండి. డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. ఇక డాక్యుమెంట్స్ ఏంటి అని మళ్ళీ అడుగుతారు. సో మన యూట్యూబ్ ఛానల్ చాలా వీడియోస్ చేశాను, మీరు ఒకసారి చూడండి. సో కిందికి స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 90% నుంచి వెళ్ళి 99% దాకా కట్ ఆఫ్ ఉంటుంది ఫోర్త్ మెరిట్ లిస్ట్ లో. ఇక అస్సాం వచ్చేసి 85 నుంచి వెళ్ళి 95 మధ్యలో ఉంటుంది. అదేవిధంగా బీహార్లో 80 నుంచి వెళ్ళి 95, అండ్ ఛత్తీస్గఢ్లో 90 ఎబోవ్, ఢిల్లీలో 90 ఎబోవ్, గుజరాత్లో 90 ఎబోవ్, హర్యానాలో కూడా 75 ఎబోవ్ ఉంటుంది కట్ ఆఫ్. 75 ఎబోవ్ అంటే మీకు 75 నుంచి 100% మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కన్ఫర్మ్ గా ఫోర్త్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని అర్థం అన్నమాట. ఇక హిమాచల్ ప్రదేశ్ లో 76, జమ్మూ కాశ్మీర్ లో 65% ఎబోవ్, అండ్ జార్ఖండ్ లో 89% ఎబోవ్, కర్ణాటకలో 95 ఎబోవ్, కేరళ 95 ఎబోవ్, మధ్యప్రదేశ్ 90 ఎబోవ్. మధ్యప్రదేశ్లో 90 ఎబోవ్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా జాబ్స్ అయితే వస్తాయి. మన తెలంగాణ వాళ్ళకు చాలా మందికి జాబ్స్ వచ్చినాయి. మన ఛానల్ తరపు నుంచి చాలా మంది జాబ్స్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ జాబ్సే కాదు, అదర్ జాబ్స్ కూడా. ఓకేనా. నార్త్ ఈస్ట్ స్టేట్లలో 45% నుంచి 100% మధ్యలో, అండ్ ఒడిస్సా 95, పంజాబ్ 95, రాజస్థాన్ 85, తమిళనాడు 95, తెలంగాణ 92 నుంచి 100% మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే జాబ్స్ వస్తాయి తెలంగాణలో ఫోర్త్ మెరిట్ లిస్ట్ సంబంధించి. ఉత్తరాఖండ్ 85, ఉత్తరప్రదేశ్ 95, అండ్ వెస్ట్ బెంగాల్ కూడా 95% కి కంపల్సరీగా ఈ పర్సెంటేజ్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ అయితే పొందొచ్చు ఫోర్త్ మెరిట్ లిస్ట్ కి సంబంధించి. దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక ఫోర్త్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ కూడా మనకు ఇదే నెలలో రిలీజ్ చేస్తారు. జూన్ 30 వరకే మనకు ఈ నోటిఫికేషన్ అనేది యాక్టివ్ లో ఉంటుంది. జూన్ 30 వరకు ఎక్స్పైర్ అయితే అయిపోతుంది అనమాట. ఇక జూలై నోటిఫికేషన్ మనకు వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అన్ని కూడా చూసుకొని జూలై లాస్ట్ వీక్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారట. మనకు 22,000 నుంచి 25,000 మధ్యలో పోస్టులు ఉండే అవకాశం అయితే ఉందని మనకు అన్అఫిషియల్ గా మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో చూద్దాం ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఏందనేది క్లియర్ గా మనకు ముందు ముందు తెలుస్తుంది. ముందు ముందు మన ఛానల్లో పెడుతూ ఉంటాను, మీరు ఫాలో అయ్యి ఉండండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఈ జాబ్స్ కి సంబంధించి కానీ ఇతర గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి కానీ మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ రిజల్ట్స్ పీడిఎఫ్స్ కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, మీరు కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో అందులో మీకు ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక నోటిఫికేషన్ కంప్లీట్ గా ఇది సంబంధించి జూన్ 30 వరకు కంప్లీట్ అయిపోతుంది. కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు కదా, దానికి సంబంధించి వేకెన్సీస్ చెప్పాను కదా 22,000 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది. దానికి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ద్వారానే జాబ్స్ అయితే ఉంటుంది. 10th పాస్ అయితే సరిపోతుంది దానికి. అండ్ స్టేట్ లో ఎక్కడ పెట్టుకుంటే జాబ్ వస్తుంది మోస్ట్లీ అని చెప్పుకుంటే మాత్రం నార్త్ స్టేట్లలో ప్రిఫర్ అయితే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. సో కొన్ని సేఫ్ స్టేట్ మాత్రమే. సో మన ఛానల్కి సంబంధించి అన్ని కూడా నేను చెప్తూ ఉంటాను, ఫర్దర్ గా ఫాలో అయ్యి అయితే ఉండండి. ఇది సంబంధించి ఏదైతే వీడియో ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా విన్నారా అని అనుకుంటున్నాను. సో మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసి ఉన్నాను అన్నమాట. కంప్లీట్ గా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ నుంచి రెగ్యులర్ గా జీడీ సంబంధించి. థ్యాంక్ యూ.